యువమిత్రులందరికీ అంతర్జాతీయ మానవత్వ దినోత్సవ శుభాకాంక్షలు. డిసెంబర్ 2025 108 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశంలోనే అత్యంత పురాతన యూనివర్సిటీలలో 7వ స్థానాన్ని, దక్షిణ భారతదేశంలో 3వ స్థానాన్ని ప్రాధాన్యతను ఆక్రమించిన ఉస్మానియా యూనివర్సిటీ గొప్ప చరిత్రను పరిగణలోకి తీసుకొని వేలాది మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గారు, అధ్యాపక సిబ్బంది, పూర్వపు విద్యార్థులు, నేడు చదువుకుంటున్న విద్యార్థులు వేదిక మీద దాదాపుగా 60 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీకి సజీవ సాక్ష్యంగా ఉన్న పెద్దలు కేశవరావు గారు, మీడియా మిత్రులు, తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి, ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల యొక్క ఆకాంక్షల్ని అడిగి తెలుసుకోవాలి. ఒకనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఈ వేదిక మీద నుంచే స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ఈనాడు సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అయినవా లేదా, ఒకనాటి తెలంగాణ చరిత్రను భవిష్యత్ ప్రణాళికలుగా మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరినీ కలవాలని నిర్ణయించుకున్నా. ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు కలిసి సూచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యం చేస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాప్రతినిధులను, రాష్ట్ర మంత్రివర్గాన్ని లేదా ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ఒక చరిత్ర ఉన్నది, మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని నన్ను అడిగారు. అంటే వారికి ఒక్క మాట చెప్పిన, నాది ధైర్యం కాదు, నాది అభిమానం. మా సోదరులు, మా తమ్ముళ్ళు, మా చెల్లెండ్లు తెలంగాణ భవిష్యత్తుకు పునాదులు వేసే మా యువమిత్రులు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావాల్సింది, అభిమానం కావాలి. గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా